రాష్ట్రంలో చలి చంపేస్తోంది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడడంతో దక్షిణ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. మరోవైపు రాష్ట్రంలో చలి పెరగడంతో జనం గోసలు పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్లలో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. పొగమంచుతో రోడ్లపై దారి కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత అధికంగా ఉండడంతో ఇండ్లలో నుంచి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 9.2, మెదక్ 14, రాజేంద్రనగర్ 16, నిజామాబాద్ 16.1, నల్గొండ 16.2, హయత్నగర్ 16.6, పటాన్ చెరువు 17, హన్మకొండ 17.5, హకీంపేట్ 18.2, రామగుండం 18.8, హైదరాబాద్ 19, ఖమ్మం 19, దొండిగల్ 19.7, మహబూబ్ నగర్ 19.9, భద్రాచలంలో 22 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. జిల్లాల్లో పొగమంచు అలుముకుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. జనం చలి మంటలు వేసుకుంటున్నారు. టెంపరేచర్లు పడిపోతున్న పరిస్థితుల్లో చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలంటున్నారు డాక్టర్లు. మరోవైపు పచ్చని చెట్లను పొగమంచు అలుముకున్నట్లు కనిపిస్తున్న దృశ్యాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు జనం. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో చలి తీవ్రత, వాతావరణ పరిస్థితులపై మరింత సమాచారం ట్యాంక్ బండ్ నుంచి అజయ్ అందిస్తారు. బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని దక్షిణ జిల్లాలకు సంబంధించి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో కూడా చలి తీవ్రత పెరిగింది. సో కొద్ది రోజుల నుండి చలి తీవ్రత పెరిగిన కారణంగా చాలా వరకు తెల్లవారుజామునే ఎక్కువగా బయటికి వచ్చి అటు వాకింగ్, జాగింగ్ లేదా సైక్లింగ్ చేసేవారు కావచ్చు, లేకపోతే మొత్తము తెల్లవారుజామున వార్మప్ చేసేవారంతా కూడా ఎక్కువగా కూడా బయటికి రాని సిట్యువేషన్. మొత్తము హైదరాబాద్ నగరంలో ఇటు హైదరాబాద్తో పాటు జిల్లాలకు సంబంధించి కూడా చాలా ప్లేసెస్లో టెంపరేచర్స్ తక్కువగా నమోదవుతున్న సిట్యువేషన్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మొత్తం కూడా పొగ మంచు ఎక్కడికక్కడ కమ్ముకున్న సిట్యువేషన్. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ ఏరియాలో ఉన్నాం. ట్యాంక్ బండ్లో ఒకవైపు పొగ మంచు నడుమ ఇటు బుద్ధుని విగ్రహము, మరొకవైపు సెక్రటేరియట్, దాంతోపాటు అంబేద్కర్ స్టాచ్యూ. ఎట్ ది సేమ్ టైం ట్యాంక్ బండ్ నుండి మనం ఒకసారి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు సంబంధించి అంటే ట్యాంక్ బండ్ నుండి అసలు ఏమీ కనిపించని సిట్యువేషన్, బిల్డింగ్స్ ఏవి కూడా కనిపించని సిట్యువేషన్. ఎక్కడికక్కడ మొత్తం కూడా పొగమంచు అలుముకొని ఉంది. సో తెల్లవారుజామున రెగ్యులర్గా అయితే ట్యాంక్ బండ్ వద్ద చాలామంది వాకింగ్ చేసేవారు కావచ్చు, సైక్లింగ్ చేసేవారు వస్తుంటారు. కానీ పొగమంచు చలి కారణంగా చాలా వరకు వాళ్ళు ఆ టైంని చేంజ్ చేసుకోవడము, తెల్లవారుజామున 5 గంటలకు వచ్చేవారు లేట్గా రావడము, ఇలాంటి షెడ్యూల్స్ చేంజ్ చేసుకున్న సిట్యువేషన్ ఉంది. ఇప్పటికే తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కొంతమేరకు చలి తీవ్రత పెరిగింది అనేది కూడా మనకి తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ వర్షం పడకపోయినప్పటికీ కూడా దాని ఎఫెక్ట్ కారణంగానే చలి తీవ్రత అనేది పెరిగింది అనేది ప్రస్తుతం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. ఇప్పటి వరకు వాతావరణ శాఖకు సంబంధించి నమోదైన ఉష్ణోగ్రతలకు సంబంధించి ఆదిలాబాద్ 9.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు మెదక్ 14, రాజేంద్రనగర్ 16, నిజామాబాద్ 16.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఇటు నల్గొండ సంబంధించి 16.2, హయత్నగర్ 16.6, పటాన్ చెరువు 17, హనుమకొండ 17.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హకీంపేట్లో 18.2, రామగుండంలో 18.8, హైదరాబాద్లో 19, ఖమ్మం 19, దుండిగల్ 19.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా మహబూబ్ నగర్ 19.9, భద్రాచలం 22 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో ఒక్కసారిగా చలి తీవ్రత అనేది పెరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అన్ని జిల్లాలకు సంబంధించి మెయిన్గా ఇటు ఆదిలాబాద్ కావచ్చు, ఇలాంటి జిల్లాల్లో టెంపరేచర్స్ మొత్తం కూడా తక్కువగా నమోదవుతుండడంతో చలి తీవ్రత ఎక్కువగా ఉన్న సిట్యువేషన్ ఆయా ప్రాంతాల్లో ఉంది. దీంతోపాటు ఇలాంటి సిట్యువేషన్లో మెయిన్గా చిన్నపిల్లలు, వృద్ధులు పలు జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా వైద్యులు చెప్తున్నారు. ఎందుకంటే చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది, పొగమంచు ఉంటుంది. సో బయటికి వస్తున్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో బయటికి రాకపోవడం, అంటే మెయిన్గా ఏజ్ ఎక్కువగా ఉన్నవారు, ఓల్డ్ ఏజ్ ఉన్నవారు, వృద్ధులు, చిన్నపిల్లలు ఈ వెదర్ కండిషన్స్లో బయటికి రాకపోవడమే మంచిది. సో అత్యవసరము పడి బయటికి వచ్చినా కూడా
చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో స్వెటర్ ధరించడం కావచ్చు, మొత్తము బాడీని అంటే చలికి ఎఫెక్ట్ కాకుండా మొత్తం కూడా బాడీని కవర్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అంటూ కూడా ప్రస్తుతం వైద్యులు చెప్తున్నారు. సో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. సో ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇటు బంగాళాఖాతంలో వాయుగుండం కూడా కొనసాగుతుంది కాబట్టి ఇటు తెలంగాణలోని దక్షిణ జిల్లాలకు సంబంధించి మోస్తారు నుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేది ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. సో ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. సో ఈ చలి తీవ్రత పెరిగింది, ఒకవైపు పొగమంచు కమ్ముకొని వస్తుంది కాబట్టి ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యపరంగా కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి వెదర్ కండిషన్స్ ఉన్నప్పుడు అత్యవసరమైతేనే బయటికి రావాలి. అనవసరంగా బయటకు వచ్చి హెల్త్ ఇష్యూస్ కొని తెచ్చుకోవద్దు అని చెప్పడంతో పాటు ఈ వెదర్ కండిషన్స్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడంతో పాటు ఇటు వాతావరణ శాఖ కూడా ఇదే టైప్ ఆఫ్ వెదర్ కండిషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అనే హెచ్చరికలు కూడా జారీ చేసింది.